నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వెళ్తే వైసీపీ వాళ్ళు ఒక రేంజ్ లో విమర్శలు చేశారు. మంత్రి గారికి ఆటలెందుకు అని రకరకాల కామెంట్లు వినిపించాయి. ఇలా పని కట్టుకొని బురద జల్లే బ్యాచ్ కి తెలియని విషయం ఏంటంటే నారా లోకేష్ పర్సనల్ టూర్లోనూ ప్రభుత్వ పనులు చక్కబెడుతున్నారు. కొలంబో క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఒక ఆసక్తికరమైన స్టోరీ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. క్రికెట్ మ్యాచ్ కోసం కొలంబో వెళ్లిన అక్కడ నారా లోకేష్ ఆదిత్య మిట్టల్ ని కలిశారు. ఈ మీటింగ్ లో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ ఇష్యూల గురించి చర్చ జరిగింది. అన్ని అంశాలపై ఒక అవగాహన కుదరడంతో ఈ మీటింగ్ జరిగిన 3 నెలల్లోనే అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో AMNS స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. ఇది దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్. లోకేష్ ఏ ఈవెంట్కి వెళ్లినా అక్కడి ప్రభుత్వానికి చెందిన ముఖ్య నాయకులు, అధికారులు, క్రీడాకారులతో పర్సనల్ ర్యాపో డెవలప్ చేసుకుంటారు. ఈ వ్యక్తిగత సాన్నిహిత్యం ఏపీ బ్రాండ్ ఇమేజ్ కి బూస్ట్ ఇస్తోంది. అదెలాగంటే ఈ మధ్య జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ 100ఏళ్ల ఉత్సవాలు చూశారుగా. ఈ వేడుకలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. సచిన్ పార్టిసిపేషన్ తో ఆంధ్ర యూనివర్సిటీ ఈవెంట్ కి ఇంటర్నేషనల్ కవరేజ్ వచ్చింది. ఏపీ బ్రాండ్ కి అంతర్జాతీయ ప్రమోషన్ లభించింది. ఏయూ శతాబ్ది ఉత్సవాలకు సచిన్ రావడం వెనుక మంత్రి నారా లోకేష్ క్రికెట్ డిప్లొమసీ ఉంది. టీమిండియా పోటీలు, IPL మ్యాచ్లు జరిగే టైంలో సచిన్ తో లోకేష్ ఇంటరాక్షన్ పెంచుకున్నారు. సచిన్ కుటుంబంలో జరిగే ముఖ్యమైన వేడుకలకు లోకేష్ ని ఆహ్వానించే స్థాయిలో సాన్నిహిత్యం పెరిగింది. ఈ రిలేషన్షిప్ తో పిలవగానే కాదనకుండా ఆంధ్ర యూనివర్సిటీ సంబరాలకు సచిన్ అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సచిన్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. కేవలం గుడ్ విల్ తోనే ఇంత దూరం వచ్చారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని ప్రమోట్ చేయడానికి మంత్రి నారా లోకేష్ క్రికెట్ ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఇప్పుడు అర్థమైంది కదా. ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు ఏ పని చేసినా దాని వెనుక ప్రజా ప్రయోజనం ఖచ్చితంగా ఉంటుంది. ముందు వెనక ఆలోచించకుండా ఏ పని చేసినా ఏదో ఒక కామెంట్ చేయాలని, వ్యతిరేకిస్తూ విమర్శించాలి అనే టార్గెట్ తో మాట్లాడే వాళ్ళకి లోకేష్ ముందు చూపు అర్థం కాదు. ఒకవేళ అర్థమైనా వాళ్ళ ధోరణిలో మార్పు రాదు. కానీ ప్రజలు అర్థం చేసుకోవాలి. మన కోసం పనిచేస్తుంది ఎవరు, మన మీద కోటలు కట్టుకుంటుంది ఎవరో తప్పకుండా తెలుసుకోవాలి.